ఇంజనీరింగ్ విద్య ఇప్పుడు అధపాతాళానికి వెళ్ళబోతుందా? సిటీ ఎడిషన్స్లో రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. ఇంజనీరింగ్ సందడికి సిద్ధం, నేటి నుంచి మొదటి సంవత్సరం తరగతులు బిగిన్ అవుతున్నాయి. కానీ మిగిలిపోయిన సీట్ల మీద యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. మరో విడత నోటిఫికేషన్కి రెడీ అవుతున్నాయి. కాబోయే ఇంజనీర్ల కోసం ఇంజనీరింగ్ కాలేజీలు సిద్ధమై 2025-29 బ్యాచ్ విద్యార్థులకు సంబంధించి సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి సాంకేతిక విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 2 విడతల కౌన్సిలింగ్లో సీట్లు దక్కించుకున్న విద్యార్థులు సోమవారం నుంచి తరగతులకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలు కాబోయే ఇంజనీర్ల సందడితో కళకళలాడుతున్నాయి. నూతన విద్యార్థులకు స్వాగతం పలికేందుకు పలు కళాశాలలో సీనియర్లు, యాజమాన్యాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాయి. నూతన విద్యార్థులు బిడియం బెరుకు పోగొట్టేలా కార్యక్రమాలు కూడా రూపొందించాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో 2 యూనివర్సిటీలతో పాటు 36 ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన 30,000కు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏపీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు 25,000 మంది మాత్రమే ఉండటంతో 6,000కు పైగా ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయినాయి అన్నది ప్రాథమిక సమాచారం. కొన్ని ప్రధాన ఇంజనీరింగ్ కాలేజీలు మినహా అనేక కళాశాలలో యాజమాన్య కన్వీనర్ కోట్లలో సీట్లు మిగిలిపోయినట్లు యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవంగా ఏటా 3 సార్లు కౌన్సిలింగ్ నిర్వహించేవాళ్ళు. అయితే ఏడాది 2 సార్లు నోటిఫికేషన్ జారీ చేయడంతో కొన్ని సి గ్రేడ్ కళాశాలలో సీట్లు భారీ సంఖ్యలో మిగిలిపోయినాయట.